హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం ఇయర్ ట్రైనింగ్ కోర్సు ప్రజెంట్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇయర్ ట్రైనింగ్ కోర్సులో భాగంగా మనం మొదటి స్టెప్ నుంచి రెండవ స్టెప్కి రావడం జరిగింది. మొదటి స్టెప్లో సరళి స్వరాజ్ చెప్పుకున్నాం. రెండవ స్టెప్లో జంట స్వరాజ్ చెప్పుకుంటున్నాం. ఇది రీతిగౌల రాగంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రీతిగౌల రాగం 2.5 శృతిలో మనం తీసుకోవడం జరిగింది. ఈ 2.5 శృతిలో వచ్చేటటువంటి అక్షరాలు, స్వరస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకుందాం. ఇది ఆరోహణ అవరోహణ, రీతిగౌల రాగం యొక్క ఆరోహణ అవరోహణ. ఇది నేను ప్రతి వీడియోలో చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరన్నా సరే ఇదే మొదటి వీడియో అనుకోండి వాళ్ళు చూడటం, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కాబట్టి నేను ప్రతి వీడియోలో ఈ స్వరస్థానాలను పలికించడం జరుగుతుంది. ఈ స్వరస్థానాల్ని మీరందరూ కూడా గాత్రంతో పాడుతూ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి స్వరస్థానాలను గుర్తించగలుగుతున్నారని చెప్పేసి నేను ఆనందిస్తున్నాను. మీకు అందించడం మాత్రం ఆగేదేమి ఉండదు, మీకు ఖచ్చితంగా అందిస్తూనే ఉంటాను నా దగ్గర ఉన్నటువంటి పాఠాన్ని. ఈరోజు ఈ రీతిగౌల రాగంలో మనం మొదటి స్టెప్ని మీకు ఇస్తున్నాను. మీరు దాన్ని ఎక్కడ ఇచ్చానంటే ఎప్పట్లాగే గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు మొదటి స్టెప్ని నేను ఇవ్వడం జరుగుతుంది, అందరూ కూడా గమనించండి. ఇది మొదటి స్టెప్పు. ఇప్పుడు మనం రెండవ ఎక్సర్సైజ్ని మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను, అది కూడా గమనించండి. ఇది రెండవ ఎక్సర్సైజు. ఒకేసారి మీకు ఇప్పుడు నేను మూడవ స్వరస్థానాన్ని కూడా చెప్పేస్తున్నాను. ఈ మూడవ స్వరస్థానం కూడా గమనించి కొద్దిగా నాకు తెలియజేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మూడవ స్వరస్థానం. అందరు కూడా ఈ వీడియోస్ బాగా అర్థం చేసుకొని దీనిలో ఉన్నటువంటి పాఠాన్ని మీరు నేర్చుకొని మంచి ఆర్టిస్టులకు తయారవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ రాగానికి ముగింపు పలికి ఇంకొక రాగానికి వెళ్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.